శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న మదన గోపాల సాగరం వంశధార ఎడమ ప్రధాన కాలువ రిజర్వాయర్ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మలతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సందర్శించారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ పరిధిలో ఒకే ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా గుర్తించిన మదన గోపాల సాగరం అభివృద్ధికి నోచుకోక రైతులు ఇబ్బంది పడుతున్నారు. 2014 నుంచి 19 మధ్య నిధులు మంజూరైన ప్రభుత్వం మారడంతో అభివృద్ధికి నోచుకోలేదు. టెక్కల నుంచి దిగువ ప్రాంతానికి వంశధార నీరు అందించడంలో 300 ఎకరాల చెరువు గర్భం ఉన్న ఈ సాగరం ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. సుమారు 40,000 ఎకరాల ఆయకట్టు ఇక్కడి నుంచి నీరు తరలిస్తారు. ఈ చెరువు గర్భంలో పూర్తి స్థాయిలో పూడికలు తొలగించాల్సి ఉంది. ఆక్రమణలు సైతం తొలగించి చెరువు గట్టును పటిష్టపరచాల్సి ఉంది. చెక్ డ్యామ్ పై ఉన్న గేట్లు పనిచేయడం లేదు. వీటికి మరమ్మతులు లేదా కొత్తవి ఏర్పాట్లు చేస్తే టెక్కల డివిజన్తో పాటు పలాస డివిజన్ వరకు కూడా నీటి సరఫరా చేసేందుకు ఈ సాగరం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ ప్రాజెక్ట్ సమస్యలను పనితీరును అచ్చెన్నాయుడు మంత్రికి వివరించారు. టెక్కలి మండలం సమీపంలో మదన గోపాల సాగరం 100 ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్య రిజర్వాయర్గా ఉన్నదని గుర్తించిన మంత్రులు దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడమే కాకుండా అవసరమైన నిధులు మంజూరు చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వంశధార ఎడమ ప్రధాన కాలువ పరిధిలో సీత సాగరంతో సహా 22 చెరువులను చైన్ ఆఫ్ ట్యాంక్స్ మోడల్గా అభివృద్ధి చేయాలని సూచించారు. డిజిటలైజేషన్, గట్ల బలోపేతం, శాశ్వత భద్రతపై చర్యలు తీసుకోవాలని, దీనిపై పూర్తి నివేదికలు రూపొందించి త్వరగా అందజేయాలని వంశధార ఎస్ఈ టీవీ తిరుపతిరావును మంత్రి నిమ్మల ఆదేశించారు. ఏదైతే 3,600 ఎకరాలకి లిఫ్ట్ ఇచ్చాను, నాకు తెలిసి ఈ వంశధార ఏరియా పండకపోయినా ప్రతి సంవత్సరం పండిన ప్రాంతం అది. అంటే నీరుతో సంబంధం లేదు, ఎప్పుడు పండేది అది. రీసెంట్గా వర్షాలు లేకపోవడం వల్ల మొత్తం కరువైపోయింది. కరువైపోతే అప్పుడు మనం లిఫ్ట్ ఇచ్చాము. ఎక్కడెక్కడ ఇది 52 పీసెస్ సార్. మొత్తం 2,400 లేదంటే వంశధార థైలాండ్కి నీరు వెళ్ళడం లేదని హెచ్సి క్లియరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సీఎం దగ్గర పిలిచి సంతకం పెట్టించేవాళ్ళు. అంటే వీళ్ళ బాధ ఏంటంటే లిఫ్ట్లు వాడిస్తే వీళ్ళు అనుకున్న వంశధార థైలాండ్కి వెళ్తారు. వాటర్ రూల్ అది రూల్ వాటర్ టైట్గా ఉంది. మళ్ళీ దగ్గర మళ్ళీ తెలుసా మన పోషణలో నాకు మీరు ఇక్కడికి వచ్చినందుకు రిజర్వాయర్కి మీరు ఎస్టిమేషన్ వేసి నీట్గా మీరు చేయించి మీ నుంచి మీరు గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ పంపించండి. నేను అది చేయించుకుంటాను సార్. ప్యాకేజ్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏదైతే రాత్రి కట్టుబడి కానీ లేదా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పారో వాటిని కూడా క్లియర్ చేసేటువంటి విధంగా మరి ఆదేశాలు ఇచ్చాం. కొన్ని ఎస్టిమేషన్ కూడా పంపమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త బ్యారేజ్ కూడా మరి అది కూడా ప్రమాదకరంగా ఉంది. దానికి కూడా ఒక 12 కోట్ల రూపాయలు ఆల్రెడీ మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే హిరమండలం రిజర్వాయర్ మరి ఇది యాక్చువల్గా 19.3 టీఎంసీ కెపాసిటీ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 3-4 టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏదైతే రిమైనింగ్ అంటే స్పిల్వే గేట్స్ కానీ, ఇంకా అదేవిధంగా ఆ రిజర్వాయర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, అదేవిధంగా లిఫ్ట్ కూడా ఏదైతే మరి 34% లిఫ్ట్ ఇప్పటి వరకు పూర్తయినటువంటి పరిస్థితి. ఈ లిఫ్ట్ కనుక మనం పూర్తి చేసుకున్నట్లయితే ఒక 12 టీఎంసీని మనం రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతం ఈ 12 టీఎంసీ లిఫ్ట్ కి పనులు కూడా ప్రారంభించుకుని అడిషనల్ గా కూడా ఒక 5 టీఎంసీ నీరు కూడా పంపుకోవడానికి ఆ లిఫ్ట్స్ కూడా ఎస్టిమేషన్ చేసి పంపించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వైడైట్ ఏదైతే అది కూడా ప్రమాద పరిస్థితిలో ఉండడంతో దాన్ని కూడా డిపిఆర్ తయారు చేసుకున్నారు. ఆ తయారు చేసిన డిపిఆర్ బట్టి ఆ యొక్క రిపేర్స్ అవి కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొట్టాల బ్యారేజ్ కి సంబంధించి
ఏదైతే లెఫ్ట్ కెనాల్ కానీ ఏదైతే రైట్ కెనాల్ కానీ ఏదైతే ఉందో ఆ మోడర్నైజేషన్ వర్క్స్ అన్ని కూడా నిలిచిపోవడం వల్ల ఆ కెనాల్ కెపాసిటీ ఒక 60%, 70% మాత్రమే వాటర్ పోతుంది. దానివల్ల శివారు ప్రాంతానికి తాగునీరు అందనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మరి ఏదైతే డీసిల్టింగ్ కానీ అదేవిధంగా రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే మేము మదనగోపాల సాగర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము పరిశీలించాం. మరి కొన్ని ఏదైతే గేట్స్ కానీ ఏవైతే కొన్ని పోర్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేసుకుని ఆ రిజర్వాయర్ ని కూడా ఒక ఆ వాటర్ ని నింపడంతో పాటు ఒక టూరిజం ప్లేస్ గా కూడా దాన్ని తీర్చిదిద్దాలనే విధంగా దానికి కూడా ఒక ఎక్స్ప్రెషన్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటిది మహేంద్ర తనయ్య కూడా ఇప్పటివరకు చూస్తే 45% పనులు మాత్రమే పూర్తయినటువంటి పరిస్థితి గుర్తించడం జరిగింది. దీనికి కూడా కొంత ల్యాండ్ ఈక్వేషన్ ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా క్లియర్ గా డిస్కషన్ చేశాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి చాలా మీ అందరికీ తెలుసు ఏదైతే వంశధార నాగావళి లింక్ ఏదైతే ఉందో దీనికి కూడా ల్యాండ్ ఈక్వేషన్ సమస్య. అంటే ఇట్లా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ గా మరి వాటిని ఇన్స్పెక్షన్ చేయడంతో పాటుగా వాళ్ళు రివ్యూ చేయడంతో పాటుగా స్పష్టంగా ఇప్పటికిప్పటికే పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే ఆదేశాలు ఇచ్చాం. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఇమీడియట్గా ఎస్టిమేషన్ పంపించమని చెప్పాం. ఈ రోజు ఏదో రివ్యూ చేయడం అనే కాదు, మినిట్స్ నోట్ చేసుకుని మళ్ళీ ఇమీడియట్ గా ఒక 10-15 days లో మళ్ళీ సెక్రటరియట్ లో కూడా మళ్ళీ ఒకసారి అఫీషియల్స్ తోటి కూడా రివ్యూ పెట్టుకుని ఈ రివ్యూలో పెట్టిన అంశాలన్నీ కూడా అమలు చేసే విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మేము పనిచేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఆ పోలవరం దగ్గర ఏదైతే పురుషోత్తపట్నం పుష్కర ఎత్తుకోతల నుంచి ఆ లెఫ్ట్ కెనాల్ మీరు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రమంతికి నీరు ఇవ్వండి, ఉత్తరాంధ్రకి ఈ సంవత్సరంలోనే నీరు తీసుకెళ్ళండి కొన్ని 1200 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఏదైతే లెఫ్ట్ కెనాల్ కూడా టెండర్స్ పిలిచి ఈ యొక్క 2025 జూన్కే ఆ లెఫ్ట్ కెనాల్ కూడా పూర్తి చేసే విధంగా లక్ష్యంగా పెట్టి పనిచేస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా మరి ఉత్తరాంధ్రకు 2025 జూన్కే ఆ యొక్క గోదావరి వరద నీరు అందించేటువంటి ప్రక్రియ అంటే ఒక లక్ష్యంతో అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 9 నెలల్లోనే ఇరిగేషన్ శాఖ మీద ఇంత ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముందుకు పోతూ ఉన్నాం. అందులో కూడా పర్టికులర్ గా ఈవేళ శ్రీకాకుళం జిల్లా మరి అచ్చెన్నాయుడు గారు ఒక సీనియర్ మరి మంత్రిగా మరి ఆయన ప్రతి విషయం మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రవికుమార్ గారు సీనియర్ శాసనసభ్యులు కానీ ఇంకా ఇతరత్ర ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం కూడా ఎట్లా చేయాలనే మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రతి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఖచ్చితంగా మాకు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంటే ఒక మంచి జిల్లాలు. మరి ఈ జిల్లా ప్రజలు రుణం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క జిల్లాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ బ్యాలెన్స్ ఏదైతే ఈ యొక్క పనులు ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేస్తాం. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే 14 లక్షల కోట్ల అప్పు ఈ రోజు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. మరి నిజంగా అప్పు పంచాలంటే ఒక్కొక్క తల మీద 2,40,000 వస్తుంది. కానీ ఆ భారం ప్రజల మీద పెట్టకుండా